ఎవరయ్యా మీరు? అడుగుతుంటే చెప్పరంటే ఎవరయ్యా మీరు? ఏంట్రా ఇది? సంక్రాంతికి ఇంటికి సున్నం కొట్టిస్తున్నారా? సామాన్లు అవి తీసి బయట పెడుతున్నారు. సూర్య, ఏంట్రా వీళ్ళెవరో వచ్చి సామానంతా బయట పెట్టేస్తున్నారు. నుంచి అడుగుతుంటే మాట్లాడరేంటి? అన్నాను. ఎవర్రా మీరు? బాబు, నేనే అన్ని తీసి బయట పెట్టమన్నాను. సింహాచలం గారు ఇల్లైనందువల్ల వస్తువులేవి డ్యామేజ్ కాకుండా జాగ్రత్తగా బయట పెట్టమన్నాను. మీరెవర్రా మా ఇంట్లో సామాన్లు బయట పెట్టడానికి? నిన్నటి వరకు మీ ఇల్లు, ఇవాళ నుంచి ఇది నా ఇల్లు. ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది? వీళ్ళ నాన్న వీడికంటూ వదిలిపెట్టి వెళ్ళింది ఈ ఇల్లు ఒక్కడేనయ్యా. కానీ ఇంటి దస్తావేజులు నా దగ్గర వదిలి వెళ్ళారే. అది చివరా ఊరికే కాదయ్యా, 50 లక్షలు ఇచ్చాను. 6 మాసాల్లో డబ్బిచ్చి ఈ దస్తావేజులు తిరిగి తీసుకుంటానన్నారు. కానీ నేను 6 నెలలుగా జైల్లో ఉన్నాను. మీ నాన్నగారు వచ్చి ఏదో చెక్ ఇచ్చారని మా కుర్రాళ్ళు చెప్పారు. బ్యాంక్ లో బ్యాలెన్స్ లేక ఆ చెక్కు బౌన్స్ అయింది బాబు. అందుకే యాక్షన్ లో దిగా. తండ్రి చేసిన అప్పుతో కొడుకు సంబంధం ఏంటి? ఇలా అడుగుతారని తెలుసు, అందుకే జాగ్రత్తగా ముందే అన్ని రాయించుకున్నాను. అది దివయ్యా. మా నాన్న తీసుకున్నాడు, నువ్వు ఇచ్చావు, ఓకే. ఆయన ఇక్కడ లేకపోయినా ఆయన కొడుకు నేనున్నాను కదా. నన్ను అడిగావు నువ్వు? కరెక్టే బాబు. ఇప్పుడు నిన్నే అడుగుతున్నాను, నా డబ్బుకి ఏం సమాధానం చెప్తావు? ఇప్పుడేగా చెప్పావు. ఇంకో వారం రోజుల్లో నీ డబ్బు నీ ఇంటికి వస్తుంది, పో. నిన్ను నమ్మి వెళ్తున్నాను. రే 50 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి వస్తారా? ఇది తీసుకుని మలేషియా వెళ్ళండి. డబ్బు ఎందుకు వేయలేదురా అని చెక్ ఇచ్చిన వాడిని అడగండి, డబ్బుతో రండి. నాకు కావాల్సింది ఇల్లు కాదయ్యా, డబ్బు. వస్తాను. ఈ సామాన్లన్నీ లోపల పెట్టేది ఎవరు? ఎక్కడి నుంచి తీసారో అక్కడ పెట్టమను. రే అబ్బాయి చెప్తున్నాడుగా, అన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి లోపల పెట్టండి. బాబు, డబ్బు రాలేదే అనుకో, ఇల్లు వేలానికి వస్తుంది. వస్తాను.